Here is the non-spoiler review of the film Zebra Telugu movie, acted by Satyadev and Dali Dhananjay and Priya Bhavani Shankar, Sunil garu and etc. సత్య గారు ఇంకా ఎక్సెట్రా. ఇంకా ఈ మూవీ చూడడం కొద్దిగా లేట్ అయింది. నాకు చిన్న వర్క్ ఉంది. ఆ వర్క్ ఏంటంటే నేను ఒక స్టూడెంట్ని, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఎందుకు లేట్ అయింది. ఇది నా గొప్పలు చెప్పుకోవడం కాదండి. నేను సినిమా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించింది మీతో షేర్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే లేట్ అయినా కూడా సినిమా రివ్యూ చూశాను. నేను కష్టపడ్డానని అనిపిస్తేనే, మా కంటెంట్ నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ కంటెంట్ నచ్చకపోతే సపోర్ట్ చేయవద్దు. ఇంకా ఈ మూవీ విషయంలోకి వెళ్ళే ముందు నేనైతే దేవకీ నందన వాసుదేవ రివ్యూ అప్లోడ్ చేశాను, మెకానిక్ రాకీ కూడా అప్లోడ్ చేశాను. ఇప్పుడు జెబ్రా రివ్యూ అప్లోడ్ చేసి వస్తుంది. నెక్స్ట్ మందిరా మూవీ కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా ఈ మూవీ విషయంలోకి వెళ్ళిపోతే, ఇంక ఈ మూవీ చూసిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చిందండి. సినిమా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్లారు. నేను రేటింగ్ కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. దయచేసి నా వీడియో చివరి వరకు చూడండి. ఇంకా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 5/5 అయితే ఇవ్వచ్చు. అసలు ఇంచు కూడా మైనస్ లేదండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు బ్యాక్ డ్రాప్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. అసలు బ్యాంకులో జరిగే క్రైమ్స్ ఏంటి, అసలు బ్యాంక్ లో ఉన్న లూప్ హోల్స్, ఈ లూప్ హోల్స్ వల్ల ఇన్ని క్రైమ్స్ ఎలా అయినా జరుగుతాయి అనేది చాలా అద్భుతంగా చిత్రీకరించారు. 2 hours 50 minutes రన్ టైం ఉన్న 2 hours 45 minutes 2 hours 50 minutes అరౌండ్ రన్ టైం ఉన్నా కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా ఎంత ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్లారు. ఎంత ఇంట్రెస్టింగ్ అంటే ఇంటర్వల్ కూడా వద్దు, మాకు సినిమా వేసేయండి, మేము ఇంటికి వెళ్ళిన తర్వాత స్నాక్స్ తింటాం అనే రేంజ్ సస్పెన్స్ తో ఆపారు ఇంటర్వెల్. ఇది మాత్రం ఈ మధ్య కాలంలో ఈ రేంజ్ ఇంటర్వెల్ ఎంత సస్పెన్స్ తో ఈ రేంజ్ ఇంటర్వెల్ ఎప్పుడు చూడలేదండి. ఆ రేంజ్ ఇంటర్వెల్ సస్పెన్స్ ఇది. ఇంకా సెకండ్ హాఫ్ ఏమో వద్దని క్యూరియాసిటీ ఇంకా 200% పైనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఇంకా ఆ రేంజ్ లో చేశారు డైరెక్షన్. చెప్తున్నాను కదండి, అస్సలు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ వస్తుంది మీకు థియేటర్లో చూస్తే. ఖచ్చితంగా ఈ మూవీ థియేటర్లో చూడాల్సిన మూవీ. అందరూ చూడండి, మంచి ఎక్స్పీరియన్స్ ఇది. సీన్స్ తగ్గట్టే మ్యూజిక్ కూడా చాలా అంటే చాలా బాగా కొట్టారు. మ్యూజిక్ అయితే అర్థం చేసుకుని కొట్టారు మ్యూజిక్. ఇంకా ఈ సినిమా అయితే ముందే చెప్పేశాను కదండి, 5/5 అయితే ఈజీగా ఇచ్చేయచ్చు. నా రివ్యూ చివరి వరకు చూడండి దయచేసి. ప్రతి రివ్యూలో మీలో ఎంతమంది ఈ మూవీ చూశారు, ఎంత రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి. దేవకీనందన వాసుదేవ మెకానిక్ రాకీ రివ్యూలు కూడా ఉన్నాయి, చెక్ చేయండి. ఇక అంతేనండి. ఈ రివ్యూ ముగించేలోపు ఇంకొక విషయం, సత్యదేవ్ గారు కంటే అద్భుతంగా చేశారు డాలీ ధనంజయ్ గారు. మిగతా యాక్టర్స్ కూడా మంచి రోలే పడింది. సత్యరాజ్ గారికి కూడా మంచి రోలే పడింది. సునీల్ గారికి కూడా మంచి రోలే పడింది. వీళ్ళు లేకపోతే సినిమా అయ్యేలేదు. ఇంకా సత్యదేవ్ గారు, డాలీ ధనంజయ్ గారు అయితే పోటాపోటీగా నటించారు. ఇంకా డాలీ ధనంజయ్ గారు ఫ్లాష్ బ్యాక్ ఒకటి ఉంటుందండి. ఆ ఫ్లాష్ బ్యాక్ ఒక్కసారిగా కళ్ళల్లో ఎమోషనల్ అయిపోయిన, ఒక్కసారిగా కళ్ళలో నీళ్ళు వచ్చేసింది. ఆ రేంజ్ లో ఎమోషనల్ సీన్ కి పర్ఫెక్ట్ బీజియం పడడంతో కళ్ళలో నీళ్లు కూడా వచ్చేసింది. ఆ రేంజ్ లో ఉంటుంది క్లైమాక్స్. ఆ ఫ్లాష్ బ్యాక్ డాలీ ధనంజయ్ గారిది పర్ఫెక్ట్ మోటివ్ చూపించారండి. డాలీ ధనంజయ్ గారు విలన్ అవ్వడానికి గల పర్ఫెక్ట్ రీజన్ మోటివ్ ని చూపించారు. చాలా పర్ఫెక్ట్ కుదిరింది అది. ఇంకా విలనిజాన్ని కూడా చాలా డిఫరెంట్ గా చూపించారు. చిటిక వేస్తే అన్ని జరిగిపోయినట్టు చాలా బాగా ప్రజెంట్ చేశారు. చిటిక వేస్తే అన్ని జరిగిపోయేలాగా చూపించి ఆ ప్రజెంటేషన్ చాలా బాగా చూపించారు. ఇంకా అంతేనండి. ఈ రివ్యూ స్టార్టింగ్ లోనే చేశాను 5/5 అని మూవీ రివ్యూ. అంతేనండి. ఈ రివ్యూ చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. రివ్యూ కొద్దిగా పెద్దది అయిపోయింది, సారీ. రివ్యూ కూడా లేట్గా ఇచ్చినందుకు సారీ. ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. సైనింగ్ ఆఫ్. బై బాయ్.